హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు అటుకుల మిక్చర్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్గా ఈజీగా మనం ఒక 5 నుంచి 10 మినిట్స్ లోపు అటుకుల మిక్చర్ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి కొంచెం పచ్చిపప్పుని ఇలా నానబెట్టుకోండి. నానబెట్టుకున్న తర్వాత బాగా కడుక్కొని ఒక బాండీలోకి ఒక 2 నుంచి 3 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని ఇలా ఒక 2 నుంచి 3 మినిట్స్ మనం పచ్చిపప్పుని ఫ్రై చేసుకోవాలి. మరి హైలో పెట్టద్దు, ఎందుకంటే మాడిపోతాయి. అందుకే మనం ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చిపప్పుని కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చిపప్పు ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా నూనె అంతా కింద కారిపోయే విధంగా దీంట్లోకి తీసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని అలాగే మనం దీంట్లోకి కొంచెం పల్లీలను కూడా యాడ్ చేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా పల్లీలు కూడా ఫ్రై అయిపోతున్నాయి కదా, ఇప్పుడు మనం దాంట్లోకి ఒక 2 పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకుందాం. ఇవి వేగిపోయాక ఇవి పక్కన పెట్టుకొని మనం కొంచెం అటుకుల్ని తీసుకుందాం. అటుకుల్ని ఇలా కొంచెం ఆయిల్ కానీ లేకపోతే నెయ్యి కానీ వేసుకొని ఒక 2 నుంచి 3 మినిట్స్ దాకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా అటుకులన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఈ అటుకుల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పప్పుల్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పల్లీలు ఇంకా పచ్చిపప్పు పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత దాంట్లోకి 1 స్పూన్ సాల్ట్ ఇంకా కొంచెం కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ ఇంకా కారంని యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అటుకుల్ని కూడా దీంట్లోకి యాడ్ చేసుకొని మొత్తం ఉప్పు కారం అంతా బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. దీంట్లోకి కావాలంటే మనం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. చూడండి, ఇలా కారం ఉప్పు మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకొని దించి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన అటుకుల మిక్చర్ రెడీ అయిపోతుంది. మనం సింపుల్గా ఈజీగా ఒక 5 నుంచి 10 మినిట్స్లో ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.